హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ముఖ్యమైన సమాచారం. 24వ విడత డబ్బులను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డబ్బులు ఎవరెవరికి పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో 24వ విడతగా వచ్చే 2000 రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉండడం చాలా అవసరం. ముందుగా పీఎం కిసాన్ పథకం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం 6000 రూపాయలు అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతకు 2000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 2026 జూన్ 20న కేంద్ర ప్రభుత్వం 23వ విడతను విడుదల చేసింది. ఈ విడతలో దేశవ్యాప్తంగా 3.44 కోట్లకు పైగా రైతులకు సుమారు 18,880 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమ అయ్యాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23 విడతల్లో 4.46 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందాయి. ఇక 24వ విడత విషయానికి వస్తే ప్రస్తుతం అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. కానీ మ్యాక్సిమం మనకు సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా కన్ఫామ్గా డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంది. కానీ ఈసారి 24వ విడత డబ్బులు పొందాలంటే రైతులు ముందుగానే కొన్ని విషయాలు చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పీఎం కిసాన్లో మీ ఈకేవీసీ పూర్తయిందో లేదో చూసుకోవాలి. అలాగే రైతు భూమి వివరాలు పీఎం కిసాన్ రికార్డుల్లో సరిగ్గా నమోదై ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఈ వివరాల్లో ఏదైనా సమస్య ఉంటే పేమెంటు ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.